ఓకే సార్. ఎలాగో సందర్భం వచ్చింది గాబట్టి అందరూ అంటున్నారు అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ అని జెప్పేసి. సో, ఆ నేషనల్ అవార్డ్ ఈ సినిమాకి సంబంధించి రావాలని జెప్పేసి కూడా చాలా మంది కోరుకుంటున్నారు. చిరంజీవి గారు కూడా స్టేజ్ మీద వచ్చినా రాకున్నా పర్లేదు గానీ అందరూ అది రావాలని కోరుకున్నారు. అది చాలు అని అన్నారు. సో, ఈ సినిమాతో వచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? నేషనల్ అవార్డ్? డెఫినెట్‌గా. కొన్ని కొన్ని అవార్డులు మీకు మంచి పెర్ఫార్మన్స్ చేసిన వాళ్ళకి ద బెస్ట్ పీపుల్‌కి అవార్డ్ ఇచ్చినప్పుడు అవార్డుకి వన్నె పెరుగుతది. అవును సార్. నీకు వరస్ట్ ఫెలోకి ఇచ్చామనుకోండి అవార్డు, వరస్ట్ పెర్ఫార్మన్స్‌కి ఇచ్చాం. నువ్వే అంటే ఇప్పుడు ఆదిత్య అంటాడు, ఏంట్రా బాబు ఈ అవార్డు పట్టుకెళ్ళి ఆడికి ఇవ్వడం ఏంట్రా బాబు, ఈ అవార్డు పట్టుకెళ్ళి వాళ్ళకి అంటే నాట్ ఓన్లీ సినిమాలు ఏదైనా ఈ అవార్డు ఇంత పెద్ద అవార్డు తీసుకెళ్ళి ఆడికి ఇవ్వడం ఏంట్రా బాబు, సిగ్గుపోతుంది అంట. అంటే అవార్డుకి విలువ పోతుందిగా. అవును సార్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఒక మంచి పెర్ఫార్మెన్స్‌కి ఇస్తే బా అవార్డుకి వన్నె అంటే అవార్డుకే వన్నె రావాలంటే రామ్ చరణ్‌కి ఇవ్వాల్సిందే. ఆ నభూతో నా భవిష్యత్తు పెర్ఫార్మెన్స్ అని రంగస్థలంలో రావాలి. అది రాలేదు. అక్కడ కూడా పాలిటిక్స్ అవార్డులు ఎట్లా ఉంటాయి అంటే కొంచెం లాబింగ్ చేయాలి. లాబింగ్ అంటే మేమున్నామని చెప్పాలి. అన్ని లాబింగ్తో వచ్చేస్తాయి లేకపోతే అంత డబ్బులు పెట్టి కొనేస్తారని నేను చెప్పనుగా, నా స్టేట్మెంట్ ఇవ్వను. కానీ కొంత లాబింగ్ అవసరం. పోటీలో నేనున్నాను అని చెప్పుకునే అవసరం. ఆ రంగస్థలంలో వాళ్ళు చెప్పుకోలేదు. ఆపద్బాంధవ్ అప్పుడు చిరంజీవి గారికి రావాలి, చెప్పుకోలేకపోయారు. సో ఇప్పుడు ఆ చెప్పుకునే ఒక పరిస్థితి చెప్పుకోకపోయినా వస్తుంది ఈసారి. ఎందుకంటే ప్రపంచం మొత్తం చూసిందిగా, దేశం చూసింది ఆయన పెర్ఫార్మెన్స్, నేషనల్ మీడియా పొగిడింది, న్యూస్ మెగాస్టార్ అంది. అటువంటిప్పుడు ఆయనకి రాకుండా ఇంకెవరికి వస్తుంది? అలా రాలేదు, ఇంకోళ్ళకి వచ్చిందంటే మనము అవార్డుల మీద విశ్వాసాన్ని కోల్పోవాలి. అవును సార్. సార్ అదే స్టేజ్ మీద చిరంజీవి గారు ఇంకో మాట కూడా అన్నారు, అవార్డులు ఎలాగైనా వస్తాయి, దానికి 100 మార్గాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో దీన్ని బయట ఎటువంటి చర్చ జరిగిందో కూడా చూసాం. అంటే పెడార్థాలు పెట్టేసి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఆంతర్యం ఏంటి ఆ వ్యాఖ్యలు చేయడం? అది ఇప్పుడు మనం ఇంతకుముందు నేను ఒక మాట మాట్లాడా వేరొక ఇంటర్వ్యూలో. మీరు చెప్పినప్పుడు జడ శ్రవణు 10వ తరగతి చదువుకున్న వాడికి ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదువుకున్నాను, జడ్జి చదువుకుంటారు, అట్లా కాదు కదా. జడ్జి చదువుకున్నాము అని అనకూడదు. కానీ అది నేనేమన్నా ఆ ఇంటర్వ్యూలో కూడా పొరపాటుగా మాట్లాడి ఉండొచ్చు, వాక్య నిర్మాణంలో తప్పు ఉండొచ్చు అని. అట్లా చాలా సందర్భాల్లో వాక్య నిర్మాణంలో చిన్న చిన్న తప్పులు దొర్లుతాయి. ఆ వాక్య నిర్మాణాలు అంటే అవార్డులు రావటానికి చాలా చాలా పారామీటర్స్ ఉంటాయి. అది ఆయన ఉద్దేశం. చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అవార్డుకి పారామీటర్ 1, 2, 3, 4 ఉన్నాయి. ఒకటేమో 1, 2, 3, 4 పారామీటర్ వచ్చింది, మిగతా ఏమో వేరే వాళ్ళకి ఆ 1, 2, 3, 4 ఉన్నాయి. రామ్ చరణ్కి ఆ 4 లేదు, కానీ 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. ఆ 4 ఒక్కటి లేదు. అవార్డుకి 1 నుంచి 1, 2, 3, 4 కావాలి, అవార్డుకి 5 నుంచి అవసరం లేదు అన్నారు అనుకోండి. రామ్ చరణ్ రాలేదు అంటే ఆ పారామీటర్స్ చాలా ఉంటాయని చెప్పేదాని ఉద్దేశం. ఉదాహరణకు చాలా మందికి, నేను 25 ఏళ్ళ నుంచి నేను జర్నలిజంలో ఉన్నా. నేను జర్నలిజమే ఆశగా శ్వాసగా, నా జీవితం మొత్తం జర్నలిజంలోనే ఉంది. నాకు అక్రిడేషన్ లేదు. ఎవడో ఒక చిన్న పత్రిక పెట్టుకుంటాడు, నామ్స్ ప్రకారం ఏదో పత్రిక పెడతాడు, అది సోదిలో కూడా ఉండదు, అసలు జనాల్లో తెలియదు ఆ పత్రిక. వాడికి అక్రిడేషన్ ఉంటుంది, వాడు అక్రిడేషన్ ప్రయోజనాలన్నీ పొందుతూ ఉంటాడు. అంటే వాడు జర్నలిస్టా, నేను జర్నలిస్టా? నేను నిజమైన జర్నలిస్ట్ కదా. కానీ వాడికి ఎట్లా వస్తుంది? వాడు ఆ జర్నలిస్ట్ ఏదో ఒక అక్రిడేషన్ చూపించి దందాలు చేసుకుంటుంటాడు. వాడు కాదు కదా, నేను జర్నలిస్ట్ని కదా. సో మరి నాకు ఆ అక్రిడేషన్ రాలేదంటే నేను వేస్టా? కాదు కదా. అట్లా ఆ పారామీటర్స్లో ఆయన చెప్పింది కూడా ఏంటంటే, పారామీటర్స్ కొన్ని ఉంటాయి. ఆ పారామీటర్స్లో మీరు కొన్ని ఫిట్ కాకపోతే ఉంటాయి. ఆ పారామీటర్స్లో ఫిట్ అవ్వటానికి కొన్ని మార్గాలు ఉంటాయి. దానికి అప్లై చేయాలి, ఇవన్నీ ఉంటాయి మార్గాలు. కొంచెం వాళ్ళకి ఇదిగో మేము ఉన్నాం పోటీలో అని చెప్పాలి, ఇదిగోండి ఈ పెర్ఫార్మెన్స్ ఇలా చేశారని చెప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చేసామని చెప్పడానికి, చాలా బాగా చేశాడు మీరని నలుగురు చెప్పారనుకోండి, మీకు మీ ఇంప్రెషన్ మారుతుంది. సార్ ఏం బాగా చేయలేదు అన్నాం అనుకోండి, మీ ఇంప్రెషన్ కూడా మారుతుంది కదా. అట్లానే ఇంపాక్ట్ అవుద్ది కదా. సో అట్లా ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఈవెన్ ఏ అవార్డుకైనా కానీ కొంత మేమున్నాం లైన్లో అని చెప్పుకోవాలి. మేమున్నాం లైన్లో అని చెప్పుకోకపోతే వాళ్ళే మళ్ళీ పిలిచిస్తారంటే ఎవరు. సో ఆయన ఉద్దేశం అది. దానికి పెడార్థాలు తీసేసి దాన్ని చిలువలు పలువలు చేసి ఆయన అల్లు అర్జున్ అవమానించి, ఎందుకు అల్లు అర్జున్ అవమానిస్తాడు? ఆయన అల్లు అర్జున్ కూడా ఆయన బిడ్డే కదా. అల్లు అర్జున్ని చిరంజీవి ఫ్యాన్స్ అల్లు అర్జున్ని తిట్టచ్చేమో కానీ చిరంజీవి గారు ఎప్పుడు అల్లు అర్జున్ని విమర్శించడు. ఎందుకంటే ఆయన పెంచిన మొక్కే, ఆయన బిడ్డనే.
రామ్ చరణ్ ఎంతో అల్లు అర్జున్ అంతే ఆయనకి. సో ఒకవేళ ఎవరైనా విమర్శిస్తే ఆయన మనసు గాయపడుతుంది, ఎందుకు అల్లు అర్జున్ ఇలా అన్నారు అని అంటారు ఆయన అని అనుకుంటాడు ఆయన. అంతే తప్ప అల్లు అర్జున్ గురించి అంతలాగా కుమిలిపోయి అంతలాగా బాధపడిపోయేంత ఏముంటది అక్కడ. రామ్ చరణ్ ఇవాళ దేశం మొత్తం గర్విస్తుంది, సో ఆయన హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. సో చాలా మంది, నేను ఎంతమంది అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళకి ఆ దక్కన అదృష్టం ఆయనకి దక్కింది. సచిన్ టెండూల్కర్ కొడుకు మొన్న వాటర్ బాటిల్స్ మోసాడు. అవును సార్. ఒక భారత రత్న, అతను క్రికెట్ దేవుడు. క్రికెట్ దేవుడు కొడుకు మ్యాచ్లో కనీసం ఆయన చోటు దక్కక కూల్ డ్రింక్ బాటిల్స్ మోస్తున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనము? సో ఆ విషయంలో చిరంజీవి గారు చాలా గొప్ప అదృష్టవంతుడు అంట. నేను ఈ విషయంలో నేను అర్జున్ టెండూల్కర్ని కూడా నేను పొగుడుతా. ఎందుకంటే అవసరం లేదు అర్జున్ టెండూల్కర్కి, అతనికి డబ్బులు బాగా ఉన్నాయి, ఏం అవసరం లేదు. అతనికి ఆట మీద ప్రేమ ఉంది. అందరూ ఆ స్థాయి టాలెంటెడ్ అవ్వకపోవచ్చు, భగవంతుడు ఇచ్చిన టాలెంట్ సచిన్ టెండూల్కర్కి, అందుకే ఆయన అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయాడు, భారత రత్న అయ్యాడు, క్రికెట్ దేవుడు అయ్యాడు. సో అర్జున్ టెండూల్కర్ కూడా ఆ స్థాయికి రావాలని కోరుకోకూడదు. కోరుకుంటే అలా వస్తే అదృష్టం అనాలి. అవును సార్. సో అలా కానీ అర్జున్ టెండూల్కర్ అంత స్థాయిలో ఉండి కూడా నేను ఎందుకు కూల్ డ్రింక్స్ పోయాలి అనుకోలేదు. చూసారా, ఆ సింప్లిసిటీకి, ఆట పట్ల అతనుకున్న ప్రేమ కథని మనం అభినందించాలి. కరెక్ట్ సార్. సో అట్లా మనం ఈ విషయంలో చిరంజీవి గారు ఏదో అల్లు అర్జున్కి వ్యతిరేకం కామెంట్ చేశారనేది శుద్ధ అబద్ధం. అలాంటి ఆలోచనలు, అలాంటి వ్యక్తి ఆయన కాదు. ఆయన ఆ బిడ్డకు వచ్చింది, ఈ బిడ్డకు కూడా వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.